ఓం శాంతి. హంస బెహన్ అనుభవము విందాము. అందరికీ స్వాగతము. అంటే అందరూ అక్కయ్యకి స్వాగతం చెప్తున్నారు. జూమ్లో కదా, అందరూ స్వాగతం పలుకుతున్నారు అక్కయ్యకు. ఈ విధంగా మీరు మొత్తం అందరికీ తనవారు అనేటువంటి భావన కలిగించారు. ఓం శాంతి. నాకు దగ్గరికి చాలా రకాలుగా ఈమెయిల్స్ వచ్చాయి. ఎక్కువగా అందరి సీరియస్ హెల్త్ ఇష్యూస్, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అనేక పరిస్థితులు నా దగ్గర కూడా చాలా వస్తుంటాయి. హోస్టన్లో కానీ వేరే సెంటర్స్లో కూడా వస్తుంటాయి. కానీ నాదొక నియమం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు, పెద్ద పెద్ద అనారోగ్యం, క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చినప్పుడు నేను అందరికీ ఒకటే మాట చెప్తాను, బాబా తప్ప ఎవ్వరూ నయం చేయలేరు. నేను అందరికీ ముందు చెప్తాను, వారం రోజులు కోర్సు వినకుంటే పోనీ 3 రోజుల కోర్సు అన్నా చేయిస్తాను నేను. దాని తర్వాతనే వాళ్ళకి బాబా యొక్క మంచి పరిచయాన్ని ఇచ్చి వాళ్ళకి నియమాల గురించి ముందే చెప్తాను. ఆ తర్వాతే వాళ్ళకి ఏదైతే సెంటర్స్ ఉంటాయో దగ్గరగా, ఎవరైతే ఈమెయిల్ పంపించారో వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఉన్నాయి అని వాళ్ళందరికీ నేను ఇదే చెప్తాను. మీ దగ్గర ఏదైనా దగ్గరలో సెంటర్ ఉంటే సెంటర్కి వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పెద్ద అక్కయ్యతో కలవండి, మరియు బాబా గదిలోకి వెళ్ళి బాబా ముందు వెళ్ళి ఏడవండి, బాబాకు ప్రేమగా చెప్పుకోండి మీకేమి ఇబ్బంది ఉంది, ఏ పరిస్థితులు ఉన్నాయి అని బాబాకు ప్రేమగా చెప్పండి. బాబా నుండి చాలా శక్తి తీసుకున్నట్లయితే బాబా అన్నీ చక్కదిద్దుతారు. ఏవైతే మన జీవితంలో సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకోవాలి అంటే ముందు మనలో శక్తి చాలా అవసరము. నేనైతే శక్తినైతే ఇక్కడి నుంచి ఇవ్వగలుగుతాను, అయినా నా శక్తి పనిచేయదు. మీరు ఏదైతే శక్తి బాబ్దాదా దగ్గర ఏదైతే ఉందో బాబ్దాదా దగ్గర నుంచి మీరు శక్తి తీసుకోండి, అప్పుడే అంతా చక్కబడతాయి. నేను కూడా ఈ విధంగా చాలా సీరియస్ అనారోగ్య పరిస్థితులను కూడా ఫేస్ చేశాను. అన్నీ పరిష్కరించబడినవి, ఎందుకంటే బాబ్దాదా నుండి నేను శక్తి తీసుకున్నాను. ఏవైతే నియమాలు ఉన్నాయో వాటిని నియమాల్ని పాటించేదాన్ని. నేను కూడా మీకు ఒక విషయం చెప్పగలుగుతున్నాను, మీరు కూడా తప్పకుండా సెంటర్కి వెళ్ళండి, సెంటర్తో కనెక్షన్ పెట్టుకోండి. బాబా ఈ సెంటర్ తయారు చేసింది ఎందుకు అంటే మనందరం లాభం పొందటానికి. నా యొక్క అనుభవము వినిపిస్తున్నాను. దాది గుల్జార్ దాది శాన్ అంటోనియో వచ్చేది ఉంది. నేను ఒక అన్నయ్యకి చెప్పాను, బ్లాక్ అండ్ వైట్ బాబాది అంటే బాబ్దాదా యొక్క ఫోటో కావాలి అని చెప్పాను. బ్లాక్ అండ్ వైట్లో శాన్ అంటోనియోలో మంచి ఫేమస్ స్టూడియో, చిన్న పిక్చరే కావాలని చెప్పాను. చిన్న పిక్చరే తీసుకెళ్ళాను, దాన్ని కొంచెం పెద్దగా తయారు చేయండి, బ్లాక్ అండ్ వైట్లో అందంగా తయారు చేయమని చెప్పాను. అమెరికాలో బ్లాక్ అండ్ వైట్ చిత్రానికి చాలా కాస్ట్ ఉంటుంది. ఆయనకైతే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత 4 రోజుల తర్వాత రమ్మన్నారు. నేనే తీసుకోవాలి అనుకున్నాను. నేను హాస్పిటల్ వెళ్ళే దారిలోనే ఈ షాప్ ఉంటుంది. తర్వాత నేను ఒక రోజు 4 రోజులు అయిన తర్వాత భోజనం అయిన తర్వాత సెలవు తీసుకొని ఏదైతే బాబ్దాదా యొక్క ఫోటో తీసుకోవటానికి వెళ్ళాను, ఆ షాప్ ముందు చూస్తే బయట చాలా గుంపులుగా ఉన్నారు ఫుట్పాత్ పైన. నేను దూరంగా కార్ పార్కింగ్ చేశాను. తర్వాత నేను అక్కడ చేరుకున్న తర్వాత బాబ్దాదా యొక్క పిక్చర్ ఏదైతే ఉందో
3.5 ఫీట్ 2.5 పొడుగు, 1 మీటర్ కంటే ఎక్కువ పెద్దగా తయారు చేసి వెడల్పుగా చేసి ఫుట్పాత్ మీద పెట్టాడు. అందరూ ఆ పిక్చర్ని అందరూ చూస్తూ మహిమ చేస్తున్నారు. నేను వెళ్ళాను లోపలికి. ఆమె తల్లి కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు అని అందరు అనుకుంటున్నారు. అయితే నేనైతే అడిగాను, ఎందుకు బయట పెట్టారు అంటే, నేల మీద పెట్టలేదు, కొంచెం హైట్లోనే పెట్టాడు. నేను లోపలికి వెళ్ళాను. నేను పిక్చర్ తీసుకెళ్ళటానికి వచ్చాను అంటే ఆయన అన్నాడు, నన్ను క్షమించండి, నేను ఈ పిక్చర్ని బయట పెట్టాను, నన్ను క్షమించండి అన్నారు. అయితే నేను ఈ పిక్చర్ తయారు చేస్తున్నప్పుడు నాకు మంచి అనుభూతి అయింది అని చెప్పారు. అయితే నేను అన్నాను, ఎవరు ఈమె అని ఆయన అడిగితే నేను చెప్పాను, ఈమె మా దాది. దాది అంటే ఎవరు అంటే పెద్దక్కయ్య. సరే, ఈమెతే అక్కయ్య అని నాకు తెలుస్తుంది, కానీ నాకు ఈ పిక్చర్ ద్వారా ఎప్పుడైతే నేను తయారు చేస్తున్నానో ఇందులో మా నాన్న కూడా ఉన్నట్లు అనిపించింది. ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఈమె శ్రీనే కనిపిస్తుంది, కానీ ఈమెలోనే నాకు మా నాన్న కనిపించారు. మా నాన్న నాతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. కానీ మీరైతే చిన్నగా చెయ్యమన్నారు, కానీ నేనైతే చాలా పెద్దగా తయారు చేశాను. దాని ద్వారా నేను మీ దగ్గర డబ్బులు తీసుకోను, ఎందుకంటే అందుకనే బయట పెడితే అందరూ లాభం పొందుతారు అని నేను బయట పెట్టాను. అయితే ఆయన చెప్పాడు, ఎందుకంటే పొద్దుటి నుంచి నేను తెరిచి ఉంచాను, బయట పెట్టాను, అందరూ వచ్చి ఆ ఫోటో చూస్తున్నారు, మహిమ చేస్తున్నారు, ఆ ఫోటోని చూసి వెళ్ళిపోతున్నారు. మీరు ఆ ఫోటో నాకు దగ్గర ఎక్కువ రోజు ఉంచగలుగుతారా అని అడిగాడు. ఈరోజే తీసుకెళ్ళాలా అంటే, సరే నేను అన్నాను, ఒక రోజు అయితే ఉంచుతాను, రేపు మళ్ళీ ఇదే టైంలో వచ్చి నేను తీసుకెళ్తాను అని చెప్పాను. రెండో రోజు నేను వెళ్ళాను. చాలా అందమైనటువంటి పేపర్ మీద, రంగురంగుల కాగితం మీద ఏ విధంగా భగవంతుడి యొక్క మూర్తి, దేవతల విగ్రహాలు తయారు చేస్తారో అలా ఆ విధంగా బాగా అలంకరించాడు. రంగు పేపర్లు, మంచి మంచి రంగు పేపర్లు, గిఫ్ట్కి ఇచ్చేటప్పుడు పేపర్లో ఎలా అయితే చుట్టిస్తారో అలా చుట్టి గిఫ్ట్ లాగా ఇచ్చాడు. ఆయనే స్వయంగా వెళ్ళి కారులో పెట్టాడు. కాబట్టి ఈ విధంగా దాది గుల్జార్ దాది శరీరంలో బాబ్దాదా. ఎంత దూరంగా ఉన్న వ్యక్తులకి చూడండి, తెలియనటువంటి వాళ్ళకు కూడా ఏ విధంగా అంటే బాబ్దాదాని కలుసుకుంటున్నట్లు వాళ్ళకు కూడా అనుభూతి అయింది. ఒకరోజు మా యొక్క కమాండర్ ఆర్మీ యొక్క కమాండరు ఆయన నాకు ఫోన్ చేశారు. నేను మీ వద్ద మైక్రోస్కోప్ కావాలి, ఎలా అయితే టెలిస్కోప్ ఉంటుంది కదా, ఒక చిన్న వస్తువుని 1000 రెట్లు దాన్ని పెంచేది, అంటే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ కోసం అది బాగా ఉపయోగపడుతుంది అని నా దగ్గర ఉంది. అంటే అక్కయ్య దగ్గర ఉన్నటువంటి మైక్రోస్కోపు 3 వ్యక్తులు ఒకేసారి చూడొచ్చు, 3 తలలు పెట్టచ్చు, 3 తలలు ఉన్నటువంటి మైక్రోస్కోప్ అయితే నా దగ్గర ఉంది, అది నాకు వెంటనే కావాలి అని అడిగారు. అయితే రేపు నేను తెస్తాను అంటే, లేదు ఈరోజే కావాలి అన్నాడు ఆయన. ఇక్కడ లేదు కదా నా దగ్గర అంటే, మరి ఎక్కడుంది అంటే మా ఇంట్లో అని చెప్పాను. సరే నేను కూడా వస్తాను, మనం కూడా వెళ్దాము, తీసుకొద్దాము అన్నారు. ఎందుకంటే మా ఆర్మీలో ఒక మర్యాద ఉంటుంది, మా ఇద్దరితో పాటు ఇంకొక అక్కయ్యను కూడా తోడు తెచ్చుకున్నాము. ఎప్పుడైతే సెంటర్కి వచ్చారో నేను ఫస్ట్ చెప్పాను, చెప్పులు బయట ఎడవాలి అని చెప్పాను. ఇంకేమైనా చెయ్యాలా అని అడిగాడు. నేను ఇంకేం చెయ్యనవసరం లేదు అన్నాను. యూనిఫామ్తో లోపలికి రావచ్చా అంటే రావచ్చు, నేను కూడా యూనిఫామ్లోనే ఉన్నాను కదా అని చెప్పాను. కానీ నేను లోపల చాలా హైరాన్ అవుతున్నాను, ఎందుకంటే ఎవరికీ తెలియదు, ఎందుకంటే నాది ఇల్లు కాదు, బాబా సెంటర్ ఇది. నేను బాబాతో అయితే చెప్తూనే ఉన్నాను, బాబా మీరైతే నన్ను చాలా వ్యాకులత కలిగించారు, నేను ఇప్పుడేం చెయ్యాలి, వాళ్ళు వచ్చి చూశారు అంటే ఏమనుకుంటారు అనుకొని నేను సెంటర్ తెరిచాను. సెంటర్ తెరిచిన తర్వాత ఆయన లోపలికి వచ్చాడు, మొత్తం చూడటం మొదలుపెట్టాడు. ఇది మీ ఇల్లా అంటే, ఇది నా ఇల్లే, ఇక్కడ నేను మెడిటేషన్ నేర్పిస్తాను అని చెప్పాను. ఆయన పూర్తిగా మర్చిపోయాడు.
ఏదైతే మైక్రోస్కోప్ కోసం వచ్చాడో అది మర్చిపోయాడు. అయితే అక్కయ్యకి చెప్పాను, బయట వాడ యొక్క స్టోరేజ్ రూమ్లో ఉంది అది, నేను ఈ అక్కయ్య వెళ్ళి తీసుకొస్తాము, ఎందుకంటే అది చాలా బరువు ఉంటుంది, నేను ఒక్కదాన్ని తీసుకురాలేను, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పాను. వెంటనే అక్కయ్యని తోడు తీసుకెళ్ళాను. అక్కడ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో నుంచి బయటకు తీసి పెట్టాను. దాన్ని నేను కొంచెం శుభ్రం చేశాను. శుభ్రం చేసి తర్వాత ఇద్దరం కలిసి సెంటర్కి తీసుకొచ్చాము. ఎప్పుడైతే నేను సెంటర్కి చేరుకున్నానో ఆయన బాబా రూమ్లో కుర్చీలో కూర్చున్నాడు. బాబ్దాదా సన్ముఖంగా కూర్చున్నాడు. నేను ఆలోచించటం మొదలుపెట్టాను, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి. సైగ చేశాను నేను వెళ్దాము అని. ఆయన చెయ్యి ఊపాడు, కాసేపు కూర్చుంటాను. ఈయన నా బాస్ కదా, నేనేం చెప్పగలుగుతాను ఆయనకి. చెప్పాను మీరు తొందరగా వెళ్ళాలా అంటే నేను ఇట్లా తల ఊపాను. ఆయన కూర్చున్నాడు అక్కడ. బాబ్దాదా సన్ముఖంగా బాబాను చూస్తూ ఉన్నాడు. తర్వాత మేము అందరం బయలుదేరాం. మైక్రోస్కోప్ ఆయన బండిలో పెట్టాము. 20 నిమిషాలు పట్టింది హాస్పిటల్ చేరుకోవడానికి. ఒక్క శబ్దం కూడా ఏం మాట్లాడలేదు. కంప్లీట్ సైలెన్స్లో ఉన్నారు. నన్నేమీ అడగలేదు, పూర్తి శాంతిగా ఉన్నారు. నన్ను నా హాస్పిటల్లో దింపేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన ఆఫీస్కి. తర్వాత ఒక రోజు నేను బయటకు వెళ్ళాను ఆఫీస్లో పేషెంట్లు చూడటానికి. తిరిగి వచ్చాను. ఆయన మా ఆఫీస్లో కూర్చున్నాడు. కమాండర్, స్టార్స్ ఉన్న ఆయన, జనరల్. నేను అడిగాను మీకు ఏమైనా పని ఉందా అంటే ఆయన నిలబడ్డాడు. అందుకని నాకు పని ఉంది, అందుకనే కూర్చున్నాను అన్నారు. అయితే మీరు కూర్చోండి అని చెప్పాను. ఆయన కూర్చున్నాడు, నేను కూర్చున్నాను. నాకు చెప్పాడు ఆయన, నేను మీతో ఒక మాట మాట్లాడాలి, నేను చాలా చాలా వ్యాకులతలో ఉన్నాను, నేను ఏడవలేను, ఎవరికి నేను చెప్పలేను. అలా ఏం జరిగింది మీకు అని అడిగాను నేను. నాకు 14 సంవత్సరాల అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి కనిపించట్లేదు. స్కూల్కి అయితే వెళ్ళిన తర్వాత తిరిగి రాలేదు. నా పొజిషన్ ఎంత పెద్దది అంటే USA ఆర్మీలో నేను పోలీసుకి చెప్పలేను, ఎందుకంటే మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. నేను మిలిటరీ వాళ్ళకు కూడా ఏమీ చెప్పలేను, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఫ్యామిలీ ప్రాబ్లం. ఇది నేను ఎవరిని సహాయం అడగాలి, నేను ఎవరిని సహాయం కూడా అడగలేను. ఇలా నేను చాలా వ్యాకులతలో ఉన్నాను. ఎప్పుడైతే నేను మీ సెంటర్కి వచ్చానో అక్కడ తేజవంతమైన పురుషుడు ఉన్నాడు కదా, ఆయన ద్వారా నాకు చాలా ప్రేరణ కలిగింది. మీరు చెప్పండి, మా అమ్మాయి ఎక్కడుందో మీరు చెప్పండి అన్నారు. నా అమ్మాయి రేపు దొరుకుతుందా, ఎందుకంటే రేపు చెప్పాలి అని చెప్పాడు. ఆయన మొత్తం సెంటర్ అంతా తిరిగాడు, ఎందుకంటే మొత్తం మన నియమం అంతా చూశాడు. ఆయన చెప్పాడు మీరు 3:30కే లెగుస్తారు కదా, కాబట్టి రేపు కూర్చోండి, మీరు 3:30కి మీరు లెగుస్తారు కదా, అప్పుడు కూర్చోండి, ఆ తేజస్వి పురుషుణ్ణి అడగండి, నా అమ్మాయి బతికి ఉందా చనిపోయిందా, నేను ఎక్కడ నా అమ్మాయిని వెతకను, ఎక్కడ వెతకాలి అని ఆ తేజస్వి పురుషుణ్ణి అడగమన్నాను. నేను చెప్పాను ఆయనకు అప్పుడు, అది అవసరం లేదు, ఇదేమంత పెద్ద విషయం కాదు, నా కోసమైతే అది పెద్ద విషయము అన్నాడు ఆయన. మీ అమ్మాయి చుట్టుపక్కల ఇంట్లో ఎక్కడో ఉండుంటుంది, వెతకండి అని చెప్పాను. ఎక్కడో దాక్కొని ఉంటుంది, ఏమైనా జరిగిందా అని అడిగాను. అయితే చెప్పాడు, ముందు రోజున మా యుగల్కి ఆ అమ్మాయికి ఇద్దరికి గొడవ అయ్యింది. ఆ గొడవ అయిన తర్వాత నేను బాగా కోప్పడ్డాను. ఎందుకంటే అమెరికాలో చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఎవరు అమ్మాయిని ఉంచుకోవటానికి వీల్లేదు, ఎందుకంటే అమ్మాయికి ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. సాయంత్రం వెళ్తాను అంటే లేదు, సాయంత్రం వెళ్ళొద్దు, మీ అమ్మాయి చాలా తెలివిగలది అయి ఉంటుంది, ఆమె మీరు వచ్చే టైంలో తప్పకుండా దాక్కుంటుంది, కాబట్టి ఈ సమయంలో వెళ్ళండి, ఎందుకంటే మీరు జాబ్లో ఉంటారని తెలుసు కాబట్టి ఆమె బయటకి వస్తుంది,
కాబట్టి వెంటనే మీరు ఇప్పుడే వెళ్ళండి అనగానే ఆయన వెంటనే లేచి వెళ్ళాడు. చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. బెల్లు కొట్టి అడుగుతాను అని చెప్పాడు. అలాగే వెళ్ళి అడిగాడు, మా అమ్మాయిని చూసారా అని. చివరికి ఏం జరిగింది అంటే ఒక ఇంట్లో వాళ్ళ అమ్మాయి లభించింది. వాళ్ళ ఫ్రెండ్తో పాటు ఆ అమ్మాయి ఇంట్లో ఉంది. ఆయన చాలా సంతోషించాడు. నాకు ఇంత కూడా తెలివి లేదేంటి, ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని నాకు ఎందుకు తెలివి రాలేదు అనుకున్నాడు ఆయన. కాబట్టి ఆ తర్వాత మిలిటరీలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చేవి. ఎందుకంటే ఆయనైతే కమాండరు. ఆయన వెంటనే నా ఆఫీస్లో వచ్చి కూర్చుంటాడు. హంస, ఈ సమస్య వచ్చింది, రేపు మీరు 3:30కి కూర్చొని అడగండి ఆ దివ్య పురుషుణ్ణి అనేవాడు. ఆ తేజస్వి పురుషుణ్ణి అడగండి అని చెప్పాడు. దాని యొక్క నివారణ ఏం చెయ్యాలి అయితే నేను అట్లాంటి వ్యాపారం చెయ్యను, నేను ఎప్పుడు అలా చెయ్యలేను, నేనైతే కేవలం యోగం చేస్తాను, నా సంస్కారాలు బాగుండాలి, నాకు శాంతి లభించాలి, నాకు సుఖం లభించాలి అని నేను చేస్తా, కానీ నేను ఇలా ఎప్పుడు చెయ్యను అన్నాను. సరే, ఆయన అన్నాడు, ఇవన్నీ చెయ్యకు, చెయ్యొద్దనుకుంటే చెయ్యకు, కానీ నాకు చెప్పు, ఈ పరిస్థితిలో నువ్వేం ఆలోచిస్తావో చెప్పు. అయితే మీరు పెద్ద పెద్దోళ్ళతో అడగండి, నన్ను అడిగితే లాభమేముంది, నేనైతే చిన్నదాన్ని కదా అన్నాను. అప్పటి నుంచి ఏ సోల్జర్స్ అయినా డాక్టర్స్ అయినా ఒకవేళ ఎవరైనా తప్పు పని చేసినట్లయితే, ఎందుకంటే డ్యూటీలో అయితే చాలా కఠినమైన పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మిలిటరీ అంటేనే మొత్తం ప్రపంచం యొక్క రక్షణ చెయ్యాలి, ఈమాన్దారీ వఫాదారీ ఉండాలి. ఇలా ఉన్నట్లయితే వీళ్ళు అమెరికాకి ఎలా రక్షిస్తారు అని వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. కాబట్టి అలా వాళ్ళకి ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే, మీరు ఎవరైనా తప్పు చేస్తే మీరు హంస దగ్గరికి వెళ్ళండి, మెడిటేషన్ నేర్చుకోవాలి అని చెప్పి పంపించేవారు. కాబట్టి బాబా ఈ విధంగా నన్ను మిలిటరీలో ఉంచారు. ఇది కూడా ఒక విధమైన సేవ జరుగుతుంది. ఒకసారి మా మేనల్లుడు భుజ్ నుంచి మధుబన్ వచ్చాడు. నేను మధుబన్ కూడా చేరుకున్నాను. తర్వాత బాబ్దాదా కలయిక ఉంది సాయంత్రం. మా మేనల్లుడు పెద్ద దాదీని కలిశారు. నాకు తెలియదు, వచ్చాడు అని కూడా తెలియదు. ఆయన పెద్ద దాదీని అడిగారు, హంస రావల్ ఇక్కడ ఉన్నారా అని అడిగారు. హంస రావల్తో మీకేం పని అంటే, డాక్టర్ హంస గురించేనా అని అడిగితే, అవును, ఆమె మా చిన్నమ్మ అవుతుంది అన్నాడు. నీకు దాది అడిగారు, నీకు తెలుసా ఆయన అంటే, ఆయన అడిగారు నీకు తెలుసా అంటే, నాకు తెలుసు, ఆమె బ్రహ్మకుమార్ అని తెలుసు, అందుకనే నేను కలవటానికి వచ్చాను చెప్పారు. హంస రావల్ యొక్క వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె అహ్మదాబాద్ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉంది. కాబట్టి నేను భుజ్ నుంచి అహ్మదాబాద్కి మా పెద్దమ్మని కలవటానికి నేను వచ్చాను. తిరిగి నేను అనుకున్నాను, నేను మధుబన్ వెళ్ళొస్తే బాగుండు అని. దాది వెంటనే నన్ను పిలిచింది. దాది చెప్పారు, హంస రావల్ని వెతుక్కొని రా అని చెప్పారు. వేరే అన్నయ్యని పంపించి చెప్పారు, మీ అమ్మ చాలా సీరియస్గా ఉంది, అహ్మదాబాద్ హాస్పిటల్లో ఉంది, మీరు వెళ్ళాల్సిందే అని చెప్పారు. ఎందుకంటే మీ అమ్మే మిమ్మల్ని సమర్పించారు. కాబట్టి ఇప్పుడు మీ బాధ్యత ఏంటి అంటే, మీ అమ్మని కలవటానికి తప్పకుండా వెళ్ళాలి. నేను అన్నాను, నేను తప్పకుండా వెళ్తాను, కానీ బాబ్దాదాని కలుసుకొని వెళ్తాను. ఎందుకంటే ఈరోజు బాబ్దాదా కలయిక ఉంది కదా, బాబాని కలిసి వెళ్తాను అంటే, దాది అన్నారు, సరే, ఈరోజు చాలామంది 12ంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. తిరిగి బాబ్దాదా కలయిక జరిగింది. తిరిగి నేను బాబ్దాదా దగ్గరికి వెళ్ళాను. దాది బాబ్దాదాకు చెప్పారు, హంస ఇలా వెళ్తుంది, వాళ్ళమ్మ హాస్పిటల్లో చాలా అనారోగ్యంగా ఉంది అని చెప్పారు. బాబా వెంటనే నాకు, మీ అమ్మ యొక్క ఆత్మ చాలా సుందరమైనది, ఆమెకి నా యాత్ప్యార్ ఇవ్వండి అన్నారు. తిరిగి బాబ్దాదా నాకు టోలీ ఇచ్చారు. ఆ టోలీ నేను పర్సులో పెట్టుకున్నాను. తిరిగి అక్కడి నుంచి ట్యాక్సీలో బయలుదేరాను. మాతో పాటు 3 అక్కయ్యలు ఉన్నారు.
రాత్రిపూట బయలుదేరాను నేను ఎప్పుడైతే అహ్మదాబాద్ చేరుకున్నానో అక్కడ సివిల్ హాస్పిటల్లో ఉన్నారు మా మామయ్య ఎవరైతే ఉన్నారో ఆయన సూపరింటెండెంట్ హాస్పిటల్ అయింది. అదే హాస్పిటల్లో మా అమ్మగారు ఉన్నారు. నేను అందరినీ ఆ రాత్రిపూట వాళ్ళని వీళ్ళని అడిగాను. ఎందుకంటే నేను ఉదయం అమృత వేళ వరకు చేరుకున్నాను. వాళ్ళు చెప్పారు మా అమ్మ ఎక్కడుందో అని, ఏ వార్డులో ఉంది, ఏ స్థానంలో అని నేను చేరుకున్నాను తెలుసుకొని. ఎప్పుడైతే నేను అక్కడ చేరానో నేను చూశాను మా అమ్మ శరీరాన్ని వదిలిపెట్టేసింది. నేను వెంటనే పల్స్ చూశాను, మెడ దగ్గర కూడా చూశాను. నేను ఆలోచించాను, శరీరం అయితే వేడిగానే ఉంది, ఇప్పుడే శరీరం వదిలిపెట్టినట్లుంది అని. వెంటనే నేను పరుపు మీద కూర్చొని గుండె ఛాతీ మీద ప్రెస్ చేస్తూ వచ్చాను. ప్రెస్ చేస్తూ సిస్టర్స్ రండి రండి అని పిలుస్తూ ఉన్నాను. నేను మసాజ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే ఆమెను మేల్కొల్పటం కోసం మళ్ళీ మసాజ్ చేస్తూ ఉన్నాను. కాళ్ళల్లో కూడా మసాజ్ చేస్తున్నాను. 1 నిమిషం తర్వాత నర్స్ వచ్చింది. తిరిగి మా అమ్మ లేచి కూర్చుంది. వెంటనే అంది, హంస నువ్వెప్పుడొచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? బాబా మిమ్మల్ని పంపించారు, మంచి పని అయింది నువ్వు వచ్చావు. నిజంగా మా అమ్మ చనిపోలేదు. చూడండి, నేనైతే అమెరికాలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాను. చాలామంది పేషెంట్ల యొక్క సేవ చేశాను. చాలామందిని మరణించటంలో ఉన్న వాళ్ళని కూడా రక్షించాను. మిలిటరీలో కూడా చాలామందికి సేవ చేశాను. నేను మా అమ్మకైతే ఏం సేవ చెయ్యలేదు, ఎందుకంటే మా అమ్మ ముందే చెప్పింది, నేను నీకైతే విరుద్ధం లేదు, నువ్వేది చెయ్యాలనుకుంటే అది చెయ్యి అని చెప్పి మా అమ్మ పంపించింది. కాబట్టి బాబానే నన్ను అక్కడికి పంపించారు టోలీ ఇచ్చి. తిరిగి నేను మా అమ్మకు చెప్పాను, నేను బాబ్దాదాతో టోలీ ప్రసాదం తీసుకొని వచ్చాను. బాబ్దాదా చెప్పారు మీరు చాలా సుందరమైన ఆత్మ అని. బాబ్దాదా మీకు మధుర స్మృతులను ఇచ్చారు. ఈ టోలీ ఇచ్చాను, అందరికీ చిన్న ముక్క తుంచి మా అమ్మ నోట్లో పెట్టాను. మా అమ్మ ఏడవటం మొదలుపెట్టింది. మీరేదైతే చెయ్యాలో అది చేసేసావు నువ్వు, మీరైతే నా జీవితాన్ని కాపాడారు అని వాళ్ళ అమ్మ అంటుంది నాతో. జీవించాలని ఏమీ లేదు, నేను ముసల్దాన్ని అయిపోయాను. అలా అని అంత ముసల్ది కూడా కాదామె, కానీ ఏదైతే చెయ్యాలనుకున్నానో అదంతా అయిపోయింది. కాబట్టి చెప్పింది, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవు, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చేస్తుంది. ఎందుకంటే నేను అనారోగ్యంగా ఉన్నాను అని అందరికీ తెలుసు. రేపు పొద్దున్నే అందరు చేరుకుంటారు, మీతో చాలా మాట్లాడతారు, అది మాట్లాడతారు, ఇది మాట్లాడతారు, నువ్వేం చేసావు ఏంటి అని అన్నీ అడుగుతారు. కాబట్టి నువ్వు ఇప్పుడే బయలుదేరిపో అని చెప్పారు. అయితే మా మామయ్య సూపరింటెండెంట్ కాబట్టి అక్కడే ఉన్నారు. ఆయన వెంటనే ట్యాక్సీని పిలిపించాడు, చెప్పాడు ట్యాక్సీ ఆయనకి, తిరిగి ఆమెని తీసుకెళ్ళమని చెప్పాడు మధుబన్కి. ట్యాక్సీ ఆయనకి చెప్పాడు తిరిగి ఆమెను మధుబన్లో దింపమని. ఈ విధంగా నేను 4ంటికే చేరుకున్నాను తొందరగా. దాది అడిగారు నన్ను చూడగానే, ఏమైంది ఇంత తొందరగా వచ్చేసావు ఏంటి అంటే, నేను చెప్పాను ఏదైతే కార్యం చెయ్యాలో అది చేసి వచ్చేసాను. మా అమ్మ నన్ను తిరిగి పంపించేసింది, నీకు ఎక్కడ ఆనందం కలిగితే అక్కడే వెళ్ళి నువ్వు ఉండు అని చెప్పింది. నేను వెంటనే వచ్చేసాను. ఈ విధంగా నా అనుభూతి ఇది. చూడండి బాబా ఏ విధంగా అందరినీ ఆదరిస్తుంటారో. ఆత్మలందరినైతే బాబా అయితే ఆదరిస్తూనే ఉంటారు, ఎందుకంటే అందరూ బాబాకు పిల్లలే. ఈరోజుటి యొక్క మురళి కూడా చాలా అందమైనటువంటిది. ఈరోజు నేను ఒక మంచి అనుభవం చెప్పబోతున్నాను. నా అనుభవం కాదది, పూర్తిగా తెలియనటువంటి వాళ్ళకి ఏ రకంగా కూడా బాబా జ్ఞానం లేనే లేదు. బాబా జ్ఞానం అంటూ ఆమెకు తెలియదు. వాళ్ళ అనుభవం చెప్పబోతున్నాను. ఒక చైనీస్ అక్కయ్య, క్రిస్టియన్ ధర్మము.
ఆమెకు అశరీరీ స్థితి యొక్క అనుభూతి అయింది అకస్మాత్తుగా. ఇంట్లో ఏదో విషయాలు జరిగాయి, దాంతో ఆమె శరీరం వదిలిపెట్టింది. ఆమె చెప్పింది, నేను శరీరం వదలగానే నేను చూశాను, ఇది నా శరీరము, పారేశాను. ఈ శరీరం ఒక మురికి కూపం, దుర్గంధంతో ఉన్నటువంటి మురికి కూపం లాంటిది శరీరం, ఇది చర్మం. ఇంత మురికి కూపం లాంటి చర్మం ఇది. నేను ఈ శరీరాన్ని కాను, నేను ఒక ఆత్మను, ఐయామ్ ఏ సోల్ అని చెప్పింది ఆ అక్కయ్య. నేను ఈ మురికి కూపం యొక్క శరీరం కాదు, ఇదొక చర్మం లాంటిది. నేనైతే ఈ చర్మాన్ని పారేశాను, భూమిపైన పారేశాను. తర్వాత నేను ఆలోచించటం మొదలుపెట్టాను. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏదైతే జీవిస్తున్నానో, నేను ఎప్పుడు ఇలా ఆలోచించను కూడా ఆలోచించలేదు, నేను ఎప్పుడు కలలో కూడా చూడలేదు. నేను ఈ చర్మం, మురికి కూపం లాంటి చర్మమా, నేను దుర్గంధంతో కూడినటువంటిది ఇది. నేను ఈ చర్మాన్ని కాదు, నేను ఆంతరికంగా ఉన్నటువంటి ఒక ఆత్మను, నేను ఒక సోల్ని, ఒక చైతన్య శక్తిని. నేను ఆలోచించగలను, నేను అర్థం చేసుకోగలను. కాబట్టి ఇప్పటివరకు నేనేమనుకున్నాను అంటే, నేను ఈ శరీరాన్ని అని. నేను ఈ మురికి కూపంగా ఉన్నటువంటి చర్మంలోనే ఉన్నాను, ఈ మురికి కూపం లాంటి చర్మంలోనే చిక్కుకున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆ 2 అమ్మాయిలు కూడా మురికి కూపం అనే చర్మంలో చిక్కుకొని ఉన్నారు. నా భర్త కూడా ఉన్నారు, వాళ్ళ యొక్క చర్మం అనే మురికి కూపంలో చిక్కుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు మా సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ మురికి కూపం అనే చర్మంలోనే ఉన్నారు. నాకు ఇంతకుముందు వరకు ఆత్మ గురించే తెలియదు. ఈరోజు నాకు తెలిసింది నేను ఆత్మను, నేను ఈ చర్మాన్ని కాను అని. నేను చాలా సంతోషం కలిగింది అప్పుడు నాకు, ఎందుకంటే నాకు ఈ అనుభూతి కావటం మంచిదైంది. కాబట్టి ఇప్పుడు నేను నా జీవితాన్నే మార్చుకుంటాను. నేను ఇంతకుముందు లాంటి జీవితాన్ని జీవించను, ఎందుకంటే ఈ శరీరము, ఈ చర్మం నాది కాదు, నేను ఆత్మను అనేటువంటి అనుభూతిలో ఉంటాను. ఇది ఒక మురికి కూపం, మురికి కూపం యొక్క చర్మం, దీన్నైతే వదిలేశాను. నేనైతే ఈ చర్మాన్ని కాను, శరీరాన్ని కాను. తర్వాత ఆమె తన అనుభవం చెప్పింది. దాని తర్వాత ఆమె చెప్పింది, నేను సెటిల్ వరల్డ్, సూక్ష్మవతనానికి చేరాను శరీరం వదిలిపెట్టిన తర్వాత. సూక్ష్మవతనము అన్నదట. సూక్ష్మవతనం ఎంత సుందరమైనదో, చాలా చాలా సుందరమైనటువంటి కలర్స్ని చూశాను. ఎంతోమంది, చాలామంది పర్యాలు, ఫరిష్తాలే ఫరిస్తాలు, ఎంతో అందమైనటువంటి ఫరిస్తాలు నాకు చాలా చాలా ప్రేమను, సుఖాన్ని ఇస్తున్నారు. నాకు వాళ్ళు పూర్తిగా శక్తివంతమైన సకాశిస్తున్నారు. నేను వింటూ ఉన్నాను, చెవులతో కాదు, నేను అనుభవం చేసుకుంటున్నాను. నేను చాలా చాలా వాళ్ళు చాలా పైకి తీసుకెళ్తున్నారు. చాలా అందమైనటువంటి మ్యూజిక్ వినబడుతుంది, అది ముక్కుతో కాదు, చాలా చాలా సుగంధం వస్తుంది. అది ముక్కుతో నేను ఆస్వాదించట్లేదు, కానీ జీవితంలో నేను ఆస్వాదిస్తున్నాను. ఇలా అందమైనటువంటి తోటలో ఇంత మంచి వాసన నేను ఎప్పుడు ఆస్వాదించలేదు. కాబట్టి ఆ సమయంలో నాకు ఎంత మంచి అనుభూతి అయింది అంటే, నేను కూడా కొంచెం క్షణం కోసం ఫరిష్తాగా అయిపోయాను. నాకు కూడా ఫరిష్తా స్థితి యొక్క అనుభూతి అయ్యింది. ఆ తర్వాత ఒక ఫరిష్తా వచ్చి, అంటే లేడీ ఫరిష్తా, స్త్రీ అన్నమాట, ఆమె ఫరిష్తా చెప్పింది, మీకు ఈ అనుభూతి బాగా నచ్చిందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంతకంటే ఇంకా మంచి అనుభూతి చేయించేటువంటి, ఉన్నతోన్నతమైన అనుభూతి చేయించేటువంటి స్థానానికి తీసుకెళ్తాను అంది. ఆ ఫరిష్తా నన్ను ఏం చేసింది అంటే,
ఎంతో ప్రేమగా ఆత్మల ప్రపంచానికి పంపించింది. చెప్పింది ఆత్మల ప్రపంచంలో, ఆ ఆత్మల ప్రపంచం గురించి నేనేమని వర్ణించాలి? ఆత్మల ప్రపంచంలో ప్రకాశమే ప్రకాశం ఉంది. శాంతియే శాంతి, శాంతియే శాంతి, ఎక్కడ చూసినా శాంతియే. చాలా 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 డెప్త్ సైలెన్స్, శాంతి యొక్క అనుభూతి. ఆత్మల ప్రపంచంలో ఎంత అందంగా మెరుస్తున్నాయో, మెరుపు చాలా ఉంది, మొత్తం నక్షత్ర మండలం లాగా ఉంది. ఆ ఒక్కొక్క నక్షత్ర మండలము మెరుస్తూ శాంతి స్వరూపంలో ఆత్మల వలె మెరుస్తున్నారు. వీళ్ళందరికంటే పైన ఉన్నటువంటి ఆత్మ, ఆ ఆత్మ యొక్క మెరుపు ఇంకా ఎక్కువ ఉంది. ఆ ఆత్మలో ఎక్కువగా శాంతి, ప్రేమ, ఆనందము, సుఖముంది. ఆ ఆత్మ కంటే ఇంకా కింద ఉన్నటువంటి ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మెరుపు తక్కువ ఉంది. కానీ పైన ఉన్నటువంటి ఆత్మ మెరుపు కంటే మిగతా కింద ఉన్నటువంటి ఆత్మల యొక్క మెరుపు తక్కువగా ఉంది. వాళ్ళు ఎక్కువ జన్మలు తీసుకోలేదు, అయినా కూడా వాళ్ళ మెరుపు కొంచెం తక్కువగా ఉంది. వాళ్ళల్లో శాంతి అయితే ఉంది, శాంతి, ప్రేమ, ఆనందం మిగతా ఆత్మల్లో తక్కువగా ఉంది. కానీ ఏవైతే పైన ఉందో తారామండలంలో పైన ఉన్నటువంటి ఆత్మ చాలా ప్రశాంతంగా, చాలా శాంతి. ఏ విధంగా నా వెనకాల చిత్రం ఉంది కదా, తలక్రిందులుగా ఉన్న వృక్షం నిర్వాణధామం, ఆత్మల ప్రపంచం. ఇది దాని యొక్క అనుభూతి ఆమె పూర్తిగా వర్ణించింది. తర్వాత ఆమె చెప్పింది, ఇంకా దానికంటే నేను పైకి వెళ్ళాను. చాలా చాలా ప్రకాశంతో, చాలా సూర్యుడి కంటే తేజోవంతమైనటువంటి ఒక ఆత్మను చూశాను. ఈ ఆత్మ సాధారణమైన ఆత్మ కాదు. ఈ ఆత్మ సుప్రీం సోల్, నా తండ్రి. ఆ రూపం యొక్క తేజస్ ఎంత ఉంది అంటే మనం ఆలోచించను కూడా ఆలోచించలేము. ఆ రూపం నుంచి వచ్చేటువంటి తేజస్సుతో మొత్తం సూక్ష్మవతనం మెరుస్తుంది. పరియలు, ఫరిష్తాలు అందరూ బాగా మెరుస్తున్నారు. ఆ రూపం యొక్క తేజస్ ఎంత పెద్దది అంటే ఉన్నదైతే చిన్న జ్యోతి బిందువే, కానీ ఆ యొక్క రూపము ఎంత పెద్దగా, తేజస్ ఎంత పెద్దదంటే ఆ తేజస్సు మొత్తం సృష్టిలో, మొత్తం యూనివర్సిలో మొత్తం వ్యాపిస్తుంది. ఆ ప్రకాశము, ఆ తేజస్సు మొత్తం విశ్వంలో వ్యాపిస్తుంది. ఏదైతే ముల్లోకాల చిత్రం ఉందో, ఆత్మల ప్రపంచం, సూక్ష్మవతనము, స్థూలవతనము, ఆ సర్కిల్లో మనం చూస్తాం కదా, ఆ సర్కిల్లో ఒక ప్రకాశం ఉన్నట్లు చెప్పింది అప్పుడు ఆమె. ఈ లైట్ అంటే ఇది ఒక ప్రకాశం కాదు, ఈ లైట్ ఏదైతే ఉందో ఆ పైన ఉన్నటువంటి లైట్ యొక్క శక్తి చెప్పాను నేను. వర్ణించండి మీరు ఆ లైట్ ఎలా ఉంటుందో సుప్రీం సోల్ గురించి అంటే ఆమె చెప్పింది, నేను వర్ణించలేను. మీరు బెస్ట్ కవిని, లేక బెస్ట్ మొత్తం ప్రపంచంలోకెల్లా బెస్ట్ కళాకారిని, లేక బెస్ట్గా వర్ణించేటువంటి వాళ్ళని ఎవరైనా బాగా వర్ణించగలిగేటువంటి మంచి స్పీకర్ ఉంటారు, వాళ్ళని తీసుకురండి. కానీ ప్రపంచంలో ఏ ఒక్క ఆర్టిస్ట్ని పిలవండి, వాళ్ళ ఆ జ్యోతి సన్ముఖంగా పెట్టినా కూడా వాళ్ళు వర్ణించలేరు.
కాబట్టి నేను ఆ జ్యోతి స్వరూపం గురించి నేను వర్ణించలేను. ఏ విధంగా మమ్మ సాంగ్ ఉంది కదా, తేరా ఓ ప్యార్ హై బాబా అంటే బాబా మీ ప్రేమ ఏంటి అనేది చెప్పలేము, అనుభవం చేసుకోవాలి అని ఏదైతే మా అమ్మ ఫేవరెట్ సాంగ్ ఉందో, అలాగే ఈ యొక్క లైట్, ఈ ప్రకాశము పరంపిత పరమాత్ముడు సుప్రీం సోల్, ఆయన నా తండ్రి, ఆయన నన్ను తన ప్రేమలో ముంచేశాడు. పరమాత్మ యొక్క ప్రేమ ఎంత తరగనటువంటిది అంటే మొత్తం ప్రపంచంలో చూసుకున్నట్లయితే సూక్ష్మవతనంలో అయినా మొత్తం ప్రపంచానికి చేరుకుంటుంది ఆయన ప్రేమ. ఆయన ఆప్యాయతలు మొత్తం ప్రపంచం సూక్ష్మవతనానికి చేరుకుంటున్నాయి. తర్వాత ఆమె చెప్పింది, నేను ఎప్పుడైతే ఆ సన్ముఖంగా ఉన్నానో, జ్యోతిర్బిందు సన్ముఖంగా, ఆ జ్యోతిర్బిందు నాకు చెప్పింది, అన్ని రకాల అనుభూతులు చేయించింది ఆ జ్యోతి స్వరూపము. అన్నింటికంటే ముందు తల్లి యొక్క అనుభూతి చేయించింది. నేను అప్పుడు చిన్న అమ్మాయిగా అయిపోయాను. నాకు ఎంత మంచి అనుభూతి అయ్యింది అంటే, ఏ విధంగా పిల్లలు తన తల్లి తండ్రి పిల్లల్ని ఒడిలోకి తీసుకొని ఎంత ప్రేమ చేస్తారో, ఎంత ఆదరణ ఇస్తారో, ఎంత పాలన చేస్తారో ఆ అనుభూతి నాకు అయ్యింది అని చెప్పింది. ఆ తర్వాత నాకు అనుభూతి అయింది, ఆయన నా స్నేహితుడు, నా ప్రియుడు, నాకు ఎన్ని రకాలుగా రక్షక కవచంగా ఉన్నారు. భర్త వలె రక్షిస్తూ ఉన్నాడు, స్నేహితుడు వలె రక్షిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నేను చాలా గొప్ప అనుభవం చేసుకున్నాను. నేనైతే నా కంటి నుంచి ప్రేమతో ఆనంద బాష్పాలు రావటం మొదలయ్యాయి అని చెప్పింది ఆమె ఆ దృశ్యాలు చూసినప్పుడు. తర్వాత ఆమె చెప్పింది, ఆ లైట్ ఎవరైతే ఉన్నారో, జ్యోతి బిందు ఎవరైతే ఉన్నారో, ఆ జ్యోతిర్బిందులో ఆ జ్యోతిర్బిందు ఎవరు అంటే ప్రపంచంలోకెల్లా అందమైనటువంటి సుప్రీం కళాకారుడు చెప్పింది ఆమె. ప్రపంచంలో ఎవరెవరి దగ్గర ఏవైతే కళలు ఉన్నాయో, ఏవైతే గుణాలు ఉన్నాయో, ఆ గుణాలన్నీ ఆ జ్యోతిర్బిందుతో కలుస్తున్నాయి. నేను అర్థం చేయిస్తా. ఆమె చెప్పింది, మేమందరం కూడా ఎప్పుడైతే మేము అశరీరీ స్థితిలో ఉంటామో, అప్పుడు ఆ సమయంలో మేము ఏ కార్యం చేసినా అశరీరీ స్థితిలో ఉండి చేస్తామో, పెద్ద భవనం కట్టించాల్సి వచ్చినా, ఎప్పుడైతే అశరీరీ స్థితి అవి ఒక్క సెకండ్లో శక్తినిచ్చి మాకు ఒక్క సెకండ్లో ప్రేరణ నింపుతుంది. ఆ శక్తి తిరిగి మళ్ళీ మాకు దాంతో భవనం నిర్మాణం జరుగుతుంది. ఒక్క చిటికెలోనే మేము భూమిపైన ఉన్నాము. మేము ఈ మురికి కూపం అనే చర్మంలో చిక్కుకొని ఉన్నాం. దేహి అభిమాని స్థితిలో ఉండి చేసిన దానికి దేహాభిమానంలో ఉండి చేస్తే ఏడవాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, చాలా ఆలోచించాల్సి వస్తుంది, చాలా శ్రమ చెయ్యాల్సి వస్తుంది దేహాభిమానంలో ఉన్నప్పుడు. కానీ నేను చూశాను, కానీ ఆ సుప్రీం కళాకారుడితో ఎప్పుడైతే మనం అశరీరీ స్థితిలో ఉంటామో, ఫరిస్తా స్థితిలో ఉంటామో, కార్యమైతే చేస్తాము. పెద్ద పెద్ద కార్యాలు ఏవైతే మనం చెయ్యాలో ఆ కార్యాలన్నీ చాలా ఈజీగా, చిటికలు తీసినంత ఈజీగా అయిపోయేది. ఎందుకంటే మనలో ఏ శక్తి లేదు, మనలో ఇప్పుడు ఏ కళ లేదు, మనలో ఏ గుణాలు లేవు.
మనలో ఏ శక్తి లేదు, శక్తిహీనులుగా అయిపోయాము. కానీ ఏవైతే ప్రపంచంలో పెద్ద పెద్దగా జరుగుతున్నాయో వాటన్నిటికీ ఒక్క సెకండ్లో చూడండి. ఆమె చెప్పింది నాకు, మేము ఒక ఇల్లు కట్టించుకోవాలి. ఆర్కిటెక్ట్ ఎవరైతే ఉన్నారో, ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అశరీరిగా అవుతారు కదా, అంటే ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఆలోచించటం అంటే అశరీరిగా అవుతారు. ఎందుకంటే ఈ ప్లాన్ తయారు చేయాలి అని ఆలోచిస్తారు. వాళ్ళ మనసులో వ్యర్థం ఉండదు కాబట్టి ఆ సమయం అశరీరి స్థితియే. ఏదైతే అవగాహన చేసుకుంటూ అశరీరి స్థితిలో ఉండి చేస్తారో ఆ ప్లాన్లో ఏదైతే పరంపిత పరమాత్మ ఉన్నారో ఆ పెద్దలో పెద్ద పరమాత్మ ద్వారా చేరుకుంటుంది. ఆ పరమాత్మలో ఎన్నో గుణాలు ఉన్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆ పరమాత్మ నుండి ఒక్క సెకండ్లో మన ఆత్మలో నింపుతారు, భూమధ్య స్థానంలో నింపుతారు. అప్పుడు అన్ని కర్మలు చాలా ఈజీగా అయిపోతుంటాయి. ఎందుకంటే బాబా కూడా చెప్పారు, సతయుగంలో కర్మలు ఎలా జరుగుతాయి, సతయుగంలో మనకి శక్తి ఎలా వస్తుంది. ఎందుకంటే చాలా అందమైన భవనాలు కట్టిస్తాం, మెహల్స్ కట్టిస్తాం. కాబట్టి స్వర్గం అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పటి నుండే సంగమ యుగంలో బాబ్దాదా ఇవన్నీ మనలో నింపుతున్నారు. ఈ కళలన్నీ నింపుతున్నారు, గుణాలు నింపుతున్నారు, శక్తులను నింపుతున్నారు రకరకాల విధానాలతో. తర్వాత ఆమె చెప్పింది నాకు, నేను విన్నాను, నేను ఒప్పుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్న మానవులు భగవంతుణ్ణి సర్వవ్యాపి అంటారు. భగవంతుణ్ణి ఎంత ఉన్నతమైన భగవంతుడు, సుందరమైనటువంటి భగవంతుడు, ఆయన ఒక్క ఆత్మనే. పరంపిత పరమాత్ముడు సుప్రీం సోల్ అయినటువంటి గాడ్ని చర్మంలో తోసేశారు. మురికి కూపంలో ఉన్నారని చెప్పారు, అన్ని స్థానాల్లో ఉన్నారన్నారు, స్లమ్ ఏరియాస్లో అన్ని చోట్ల ఉన్నారన్నారు. మరి నేను ఆత్మను కూడా ఇంత మురికి కూపం అనే చర్మంలో ఉన్నాను, ఇంత మురికి కూపంలో చిక్కుకుపోయాను. మరియు వీళ్ళేమో భగవంతుణ్ణి ఏమంటున్నారు, సర్వవ్యాపి అంటున్నారు వీళ్ళు. కానీ అలా సర్వవ్యాపి కావటానికి వీల్లేదు అని ఆమె చెప్పింది. ఆమె చైనీస్ అమ్మాయి, బీకే కాదు ఇప్పటివరకు చెప్పిన అక్కయ్య. ఆమె తన జీవితం గురించి ఏం నిర్ణయం తీసుకుందో చెప్పింది, ఏదైతే వర్ణించిందో చెప్పింది. ఇప్పుడు నేను అన్నింటికంటే గొప్ప నియమాలు, ఆమెకైతే బ్రాహ్మణుల యొక్క నియమం గురించే తెలియదు. నేను ఇప్పుడు చర్మంలో చిక్కుకొని నేనైతే చేసేది లేదు, చర్మంలోనే ఉంటాను. కానీ నేను ఆత్మ అనుకునే కర్మ చేస్తాను, నా పిల్లల్ని పాలన చేస్తాను, ఉన్నతంగా చేస్తాను. కానీ నేను ఆత్మ అనుకునే చేస్తాను. వాళ్ళు నా పిల్లలు కాదు, నేను వాళ్ళకి చర్మాన్ని ఇచ్చాను, మురికి కూపాన్ని ఇచ్చాను. కాబట్టి నేను ఏ విధంగా పాలన చేస్తాను అంటే వాళ్ళ ఆత్మలు నా సంతానం కాదు, పరంపిత పరమాత్మ యొక్క సంతానం. కాబట్టి నేను మంచి మంచి పనులు చేస్తాను, చెడు కర్మలు చెయ్యను అని చెప్పింది. నేను కూడా ఒకానొక రోజు ఫరిష్తాగా అవుతాను అని చెప్పింది. ఈ విధంగా మనమైతే జ్ఞానంలో ఉన్నాం. నేనైతే నిజం చెప్తున్నాను, నాకు కూడా ఎప్పుడు ఇటువంటి అనుభూతి కాలేదు. కాబట్టి ఈరోజు బాబ్దాదా మురళీలో కూడా చెప్పారు, కొద్ది రోజుల తర్వాత సమయం రాబోతుంది, బాబా ప్రేమగా పాలన చెయ్యరు, కానీ ఒకానొక రోజు వస్తుంది, బాబ్దాదా మన యొక్క లెక్క ఖాతా, కార్మిక అకౌంట్ను తప్పకుండా తీసుకుంటారు.
మరి మనం కూడా ఆ లెక్క ఖాతా తీర్చుకోవటంలో రెడీ ఉండాలి. ఆ రోజు ఎట్లయినా వస్తుంది. ఏదైతే అనుభూతి ఉందో చైనీస్ అక్కయ్య అనుభవము, బాబా కేవలం బ్రహ్మకుమారిలకే కాదు, బ్రహ్మకుమారిస్కి అయితే ఉన్నారు, ఎందుకంటే మనందరం స్టూడెంట్స్మే. కానీ బాబ్దాదా ఒక్కొక్కరికంటే ఒకరు ఎక్కువగా ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆత్మలు ఉన్నారు. కానీ మనకైతే ఎవరి గురించి తెలియదు. కానీ అందరూ ఆత్మలు సోదరులు అని చెప్పారు. వాళ్ళ యొక్క పాలన వాళ్ళకు కూడా వేరు సపరేట్గా జ్ఞాన యోగాలు ఇస్తున్నారు. ఈ విధమైనటువంటి అనుభూతి, ఈ అనుభూతి అమెరికాలో చాలా అనుభూతులు అయ్యాయి. అశరీరీ స్థితి, నిర్వాణ స్థితి, సోల్ వరల్డ్ యొక్క అనుభూతి. నేను కూడా లాస్ట్ టైం చెప్పాను, గర్భం గురించి చెప్పాను కదా. కాబట్టి అమెరికాలో లా కర్మల గురించి నేను తెలియచేస్తాను. అమెరికాలో మెడికల్ సైంటిస్టులు ఏం రీసెర్చ్ చేశారో అది నేను మీకు చెప్తాను. ఏదైతే మీకు అనుభూతి యొక్క కేసెస్ చెప్తానో అవన్నీ అఫీషియల్ కేసులు, వెరిఫై చేసినటువంటివి, మొత్తం ప్రూఫ్తో ఉన్నటువంటి కేసులు. ఒక అమెరికాలోనే ఒక ఆర్మీ ఉన్నారు, అందరికీ తెలిసే ఉండొచ్చు. ఎగ్గర్ కేసీ అని ఒక ఆర్మీ ఉండేవాడు. ఏవైతే నాస్ట్రడామస్ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆయన 400-500 సంవత్సరాల పూర్వం ఆయన భవిష్యవాణి రాసి వెళ్ళాడు. అదంతా నిజమైంది. ఈయన అటువంటి ఆయన కాదు. ఆయనకి టైటిల్ ఏంది అంటే, మొత్తం ప్రపంచం ఆయనకి టైటిల్ ఇచ్చింది స్లీపింగ్ ప్రాఫిట్ అని, పైగంబర్ అని. ఈయన స్లీపింగ్ ప్రిసెప్టర్. ఈయన ఎప్పుడు నిద్రపోడు, కానీ హాయిగా కూర్చుంటాడు, హాయిగా పడుకుంటాడు, తల ఇట్లా నిటారుగా వాల్చుకొని పడుకుంటాడు, నిద్రపోడు, కానీ అన్నీ వింటుంటాడు. ఆయన అమెరికాలో 1600 మందికి మెడికల్గా సీరియస్గా ఉన్నటువంటి కేసులన్నీ నయం చేశాడు. 1600 కేసెస్ని నయం చేశారు. డాక్టర్స్ కూడా మందు ఎప్పుడైతే ప్రభావం చూపదో, ఏ రకంగా డాక్టర్ల దగ్గర ట్రీట్మెంట్ ఉండదో, వాళ్ళతో జరగనటువంటి కేసులు ఆ తర్వాత ఆయనకి ఆ పేషెంట్ని, అంటే పేషెంట్ని తీసుకెళ్లరు, పేషెంట్ యొక్క పేరు, ఆయన ఆ పేషెంట్ యొక్క ఏజ్, వాళ్ళ అడ్రస్, ఈ అడ్రస్ తీసుకొని డాక్టర్లు ఆయన దగ్గరికి, ఎక్కర్ కేసీ దగ్గరికి తీసుకెళ్లారు. ఎక్కర్ కేసీ ఆయన్ని స్లీపింగ్ ప్రిసెప్టర్ అంటారు. ఆయన చాలా ఉన్నతమైనటువంటి వారు. ఆయన పక్కా క్రిస్టియన్. కానీ అట్లా అయితే ఆయన నమ్మడు. క్రైస్తు భగవంతుడు అని ఆయన ఎప్పుడు నమ్మడు. ఆయన ఎలా నమ్ముతాడు అంటే, క్రీస్తు కూడా భగవంతుడు కాదు. ఎవరైతే భగవంతుడు చైతన్య శక్తి ఉన్నారో ఆ చైతన్య శక్తికి క్రీస్తు కూడా సంతానము. భగవంతుడే ఆయన్ని ఇక్కడికి పంపించాడు సుఖాన్ని ఇవ్వమని అని నమ్ముతాడు ఆయన. మిగతా క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎట్లా నమ్ముతారంటే భగవంతుడే క్రీస్తు అనుకుంటారు. కానీ ఎక్కర్ కేసీ అలా కాదు. ఆయన భగవంతుడు వేరు, క్రీస్తు వేరు అనుకుంటాడు. ఆయన ఎలా అనుకుంటాడు అంటే, క్రిస్టియన్ అయితే ఆయనే క్రిస్టియన్నే అయినా కూడా ఆయన
రెండు రకాలుగా పాపకర్మల గురించి ఆయన నమ్ముతాడు. ఒక రకమైన పాపకర్మ ఏంటి అంటే మనం చేసినటువంటిది, నేను నా చేతులతో చేసింది, నేను చేశాను, నేనే కమిట్మెంట్ చేసుకున్నాను, ఈ విధంగా అనుకున్నప్పుడు రెండో పాపకర్మ. రెండో రకం ఏంటి అంటే నేనేమీ చెయ్యలేదు, నేను చేతులతో ఏం తప్పు చెయ్యలేదు, నోటితో ఏం చెయ్యలేదు, నేను నోటితో కూడా ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా కూడా పాపకర్మ జరుగుతుంది. ఆ పాపకర్మలు ఏవైతే ఉన్నాయో చాలా కఠినంగా ఉంటాయి. మనం కూడా అంటాం కదా, నేను చెయ్యాలనుకుంటున్నాను, నేను చూశాను, నేను ఇది విన్నాను, నేను ఇది తెలుసుకున్నాను, గుర్తించాను, కానీ నేనేమీ చెయ్యలేదు. అది వేరే రెండో రకమైనటువంటి పాపకర్మ. ఒకటేమో చేసిన వాళ్ళ పాపము, రెండవది ఎవరైతే ఏమీ చెయ్యలేదు అది కూడా పాపకర్మనే. అంటే చేస్తూ ఉన్నది చూశాడంతే, ఏమీ చెయ్యలేదు, అది రెండో రకం పాపకర్మ. ఆయన 1600 కేసుల్ని ఆయన క్యూర్ చేశాడు. కార్మిక అకౌంట్ ప్రపంచంలో పాపకర్మలు 3 రకాలుగా సమాప్తమవుతాయి. ఒకటి తల్లి గర్భంలో పనిష్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఒడిలో గర్భంలో ఉన్నామో ఎలా అనిపిస్తుంది అంటే మేము జైల్లో ఇరుక్కున్నాము అనిపిస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన యొక్క స్థితి ఎట్లా ఉంటుందో అంటే ఆ సమయంలో అశరీరీ స్థితి ఉంటుంది. మనకి శరీర భానం ఏమీ ఉండదు, ఎందుకంటే శరీరం ఇక్కడే టచ్ ఉంటుంది. కడుపులో ఉన్నప్పుడు ఏమీ ఉండదు. తల్లి యొక్క శరీరంలో చిక్కుకుపోతాం మనం. బయటకొచ్చి తిరగాలి అనేటువంటి ఆలోచనలో కొందరికి సాక్షాత్కారాలు కూడా అవుతాయి. ఏమవుతాయి అంటే జీవితం మొత్తంలో చేసినటువంటివి, నేను ఫలానా వాళ్ళకి దుఃఖ పెట్టాను, బాధ పెట్టాను, అలా చేశాను, ఇలా చేశాను అని ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు నేను వెంటనే ఆ సమయంలో ఆత్మలు చెప్తాయంట, మేము చాలా ఇబ్బంది పడ్డాం, చాలా సఫరింగ్ చేశాం బాబా, ఇంకా మళ్ళీ మేము బయటకు వస్తే ఏ పొరపాటు చెయ్యము అంటారంట. ఎప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత జైల్లో పనిష్మెంట్ అనుభవిస్తారు కొందరు. కాబట్టి కొందరు కర్మలేమో అలా వస్తాయి, కొందరి కర్మలు ఇలా వస్తాయి. రెండవది భూమిపైన ఈ శరీరంతో మనం సమాప్తం చేసుకోవాలి. ఎందుకంటే యోగం ద్వారా కూడా మన కర్మల ఖాతాను తీర్చుకోవచ్చు. యోగంతో మన ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. ఏవైతే చెడు కర్మలు చేశామో అవి జ్ఞాపకం ద్వారానే సమాప్తం అవుతాయి. బాబా మనకి 1000 సార్లు చెప్పారు, అది కూడా మీరు చెయ్యొచ్చు. ఒకవేళ చెయ్యలేదనుకోండి వాళ్ళు కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే అలా చేస్తుండటం చూశారు కానీ ఏం మాట్లాడలేదు. ఉత్తగా చూసినందుకు కూడా పాప ఖాతా తయారవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక నియమం. ఇది ఎందుకంటే లా నియమాలు ఏవైతే ఉన్నాయో, ఒకటేమో గర్భంలో కూడా పనిష్మెంట్ అనుభవిస్తాం, యోగంతో మన వయసుని కూడా పెంచుకుంటాం. ఏవైతే మనం చెడు కర్మలు వికర్మలు చేశామో అవి జ్ఞాపకం ద్వారా సమాప్తం అవుతాయి. బాబా మనకి చాలాసార్లు చెప్పారు, అది కూడా చెయ్యొచ్చు. ఒకవేళ చెయ్యలేదనుకోండి సఫర్ అవుతారు, కానీ ఏ రకంగానైనా సమాప్తం చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్క ఆత్మ చేసుకున్న కర్మల ఫలితం అనుభవించాల్సిందే. ఇది ఒక లా, కర్మ నియమాలు, కర్మల యొక్క గుహ్య గతి. ఎగ్గరికేసి అందరికీ ఏం నేర్పించారు అంటే ఆయన మిరాకిల్స్ ఏమీ చెయ్యరు. ఆయన చూశారు, ఏ ఆత్మకైతే చెడు కర్మ చేశారో వాళ్ళకి చెప్పారు, నువ్వు ఈ చెడు కర్మ చేశావు అని. తర్వాత ఆయనకి చెప్పారు, రిలేషన్షిప్ ఈ క్షణంలో పరమాత్మతో రిలేషన్షిప్ జోడించండి అని చెప్పారు. క్రైస్ట్ అని చెప్పలేదు ఆయన, క్రిస్టియన్ అయినా కూడా క్రైస్ట్ అని చెప్పలా.
ఆయన చెప్పాడు, పైన భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో సంబంధం జోడించమన్నారు. ఆయనే మన యొక్క రచయిత, ఆయన మనందరికీ పెద్దలో పెద్ద. ఆయనతో ఇప్పుడు మాట్లాడటం మొదలు పెట్టండి, రూరిహాన్ చెయ్యండి, ఆయనతో సంబంధం జోడించండి అని చెప్పాడు. ఆ తర్వాత పుణ్యకర్మలు చేయండి, ఎటువంటి పాపకర్మలు చేయవద్దు. మీ వృత్తి ద్వారా, మీ యొక్క స్మృతి ద్వారా, మీ కృతి అంటే కర్మల ద్వారా మీరు ఎట్లయితే ఇతరులను చూస్తారో ఇవన్నీ పరివర్తన చేసుకోండి. మీరు ఏదైతే చేస్తారో అప్పుడు మీరంతా చక్కబడుతుంది. మీదంతా మీరు ఇతరులను చూడకండి, మీది మీరు చెయ్యండి, అప్పుడే అంతా చక్కబడుతుంది అని చెప్పాడు. మూడో విషయం చెప్పాడు, నేనైతే ఇప్పుడు చెప్పను, నేను మీకు షార్ట్గా చెప్తాను. ఎగ్గర్ కేసీ గురించి. ఎప్పుడైతే వినాశమైనప్పుడు శరీరం వదిలిపెట్టి మనం పరంధామానికి వెళ్ళేది ఉంటుంది, అటువంటి సమయంలో మనం ఎలాంటి కర్మలు చేస్తాము అన్నారు. అప్పుడు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, మన యొక్క స్థితి చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ సమయంలో. కానీ మన యొక్క ఆత్మ యొక్క కనెక్షను శరీరంతో ఉంటుంది. అలా అని కాదు, మన శరీరం వదిలిపెట్టామా శరీరం అక్కడుందని కాదు, స్థితే, మన స్థితే సూక్ష్మంగా ఉంటుంది. కానీ దాంతో పాటుగా ఆ శరీరంతో కూడా జోడింపబడి ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరము స్థూల శరీరంతో కూడా జోడింపబడి ఉంటుంది. కానీ ఒక్క నిమిషంలో, ఒక్క నిమిషమే గడిచిపోయింది అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క నిమిషంలోనే ఏమీ టైం లిమిట్ ఉండదు. వేల సంవత్సరాల నుండి ఒక్కొక్క జన్మలో మనం చేసినటువంటి పాపకర్మలు ఎన్ని జన్మలైతే తీసుకున్నామో ఆ అన్ని జన్మల యొక్క ఒక్కొక్క జన్మ యొక్క కర్మలు మనం ఏవైతే చుక్తూ చేసుకోలేదో, చుక్తూ చేసుకున్న దాని గురించి వేరు. కానీ ఎందుకంటే ఇప్పుడు మనం చుక్తూ చేసుకున్నాం, అవి మన సన్ముఖంగా రావు. కానీ ఏవైతే పూర్వ జన్మ యొక్క కర్మలు గత జన్మ యొక్క ఉన్నాయో అవి ఏవైతే మనం సమాప్తం చేసుకోలేదో ఆ గత జన్మలో చేసుకునేటువంటి కర్మలు ధర్మరాజుపురిలో ఒక్కొక్క చిన్న చిన్న చేసినటువంటి చెడు కర్మలు ఏవైతే చేశామో అవి మన సన్ముఖంగా వస్తాయి. దాని యొక్క పరిణామము నేను ఇలా అనుభవించటం. కాబట్టి ఆ సమయంలో నేను చాలా 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 సహించాల్సి ఉంటుంది, చాలా దుఃఖపడాల్సి వస్తుంది, చాలా వ్యాకులత చెందాల్సి వస్తుంది, చాలా దుఃఖభరితమైన పరిస్థితి ఉంటుంది. శరీరాన్ని చూస్తాము మరియు మన ఆత్మ యొక్క మానసిక స్థితిని చూస్తాము. శరీరం యొక్క మానసిక స్థితి అట్లాగే ఉంటుంది, మరియు ఆత్మస్థితి కూడా చాలా దుఃఖంతో వ్యాకులతతో ఉంటుంది. ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా కాలం నుంచి చాలా కాలం నుండి దూరం అయిపోయాను, నేను ఈ కర్మ చేశాను, అనుభవిస్తున్నాను, వీళ్ళకి దుఃఖాన్ని ఇచ్చాను. కానీ అది ఎంత పీరియడ్ అంటే తక్కువ నిమిషాలే. అలా అని ఇన్ని నిమిషాలు అనేది టైం ఫిక్స్ లేదు. కానీ మనకు ఎలా అనిపిస్తుంది అంటే నేను చాలా సంవత్సరాల నుండి నేను చేసినటువంటి కర్మలు పాపకర్మల యొక్క మురికి కూపంలో ఏవైతే ఉండి నేను చేశానో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. బ్రాహ్మణ జీవితందైనా కానీ ఏదైనా కూడా, ఎందుకంటే బ్రాహ్మణ జీవితంలో మనం జ్ఞాపకంతో సమాప్తం చేసుకుంటాం. కానీ ఇది ప్రాపంచిక విషయాల యొక్క జన్మల యొక్క విషయము. అది చాలా చాలా అపవిత్రంగా ఉంటుంది. మనం ఎవరికైతే దుఃఖాన్ని ఇచ్చామో మనకు అనుభవం అవుతుంది. ఖూనీ చేశామనుకోండి, వాళ్ళకి ఎంత దుఃఖం కలుగుతుందో, ఎంత క్రూరత్వం అది. వాళ్ళకి ఏదైతే అనుభూతి అయిందో ఆ సమయంలో, ఆ అనుభూతి వాళ్ళు ఎప్పుడైతే చనిపోయేటప్పుడు ఎవరినైతే చనిపోయేటప్పుడు వాళ్ళకి ఏ అనుభూతి అవుతుందో ఆ అనుభూతి చనిపోయేటప్పుడు మనకు కూడా అవుతుంది. ఎందుకంటే మనం ఎవరినైనా చంపాము, రక్తం చేశాము, వాళ్ళకి ఎంత దుఃఖం కలిగిందో. ఏముందిలే షికారు చేసాం, లేడీని వేటని, ఏదైనా మాంసాహారి కదా మేము చేస్తూనే ఉంటాము అనుకుంటారు. కానీ ఆ చనిపోయేటప్పుడు ఆ ప్రాణి ఎంతైతే బాధపడుతుందో మనం కూడా చనిపోయేటప్పుడు అటువంటి బాధపడుతూ చనిపోతాము.
ఈ ఒక్కొక్క విషయం ఏదైతే ఉందో మన సన్ముఖంగా ఎప్పుడైతే వస్తాయో మనం కూడా అదే సహించవలసి ఉంటుంది. ఈ విధంగా సహించాలి. ఓం శాంతి. ఓం శాంతి. నెక్స్ట్ ఎపిసోడ్లో అక్కయ్య ఇంకా మిగతా విషయాలు వినిపిస్తారు. ఓం శాంతి.